హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. సో వీడియోస్ అన్నీ చాలా ఇన్ఫర్మేటివ్. మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ అయితే చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి చాలా గ్రూప్స్ వాళ్ళకి అసైన్మెంట్స్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. సో ఇక్కడ మీరు అప్లోడెడ్ డేట్ మెన్షన్ చేసిండ్రు అండ్ మీరు ఏ రోజు సబ్మిషన్ చేయాలి అండ్ మీకు ఏ అసైన్మెంట్ ఇచ్చారు ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ నేను డైరెక్ట్గా మీకు పంపిస్తాను. మీరు ఛానల్ కింద లింక్ అని కమెంట్ చేయండి. సో డెఫినెట్లీ ఐ షేర్ ద లింక్. ఎందుకంటే ఇది షార్ట్స్లలో కనుక వచ్చింది అనుకోండి, సో నేను అక్కడ అప్లోడ్ చేయడానికి ఉండదు, అందుకోసమని కమెంట్ చేయమంటున్నాను. సో ఇక్కడ పీజీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇది 1 ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అసైన్మెంట్స్ ఫర్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి 28 ఫిబ్రవరి అంటే నిన్న అప్లోడ్ చేసిండ్రు. సో లాస్ట్ డేట్ 31 వరకు. సో క్లిక్ హియర్ టు వ్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అసైన్మెంట్స్ ఏమేమి రాయాలి అనేది మెన్షన్ చేసిండ్రు. డిస్కస్ ద మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐడెంటిఫై ద డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ మేనేజ్మెంట్ అని. సో ఇట్లా 2-3 అసైన్మెంట్స్ అయితే మెన్షన్ చేసేసిండ్రు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి. సో ఈ అసైన్మెంట్స్ అనేటివి మీరు మార్చి 31 లోపు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎల్ఐసి వాళ్ళకి అండ్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, పొలిటికల్ సైన్స్, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఇక్కడ మనకి అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో అందరికీ లాస్ట్ డేట్ అయితే 31 ఉంది. ఓకే, సో డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి బీఎడ్ చేసేటి వాళ్ళకి. సో బీఎడ్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి అప్డేట్ చేయడం జరిగింది. నేను చూపిస్తాను చూడండి. సో బీఎడ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సెకండ్ ఇయర్ అసైన్మెంట్స్ ఇప్పుడు మేము చూపించేటివి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు అయితే 5 మార్కులు ఉంటాయంట. ఎన్సిటిఈ అండ్ ఎన్సిఆర్టీకి సంబంధించి విపులంగా వాటిని రాయండి. భారతీయ సమాజంలో ఆంగ్ల విద్య యొక్క సామాజిక ప్రాముఖ్యతని రాయండి. సో ఇట్లా బీఎడ్కి సంబంధించి అడగడం అయితే జరిగిందనమాట ఇవన్నీ అసైన్మెంట్స్. సో నార్మల్గా స్పెషల్ బీఎడ్ ఉంటుంది, నార్మల్ బీఎడ్ అని చెప్పిన కదా. సో వాటన్నిటికి సంబంధించి ఈ అసైన్మెంట్స్ అనేటివి యాడ్ చేస్తే మీకు మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏదో కాపీ కొట్టి పాస్ కావచ్చు అని అనుకుంటారు, బట్ ఇప్పుడైతే అట్లా లేదు. సో అందుకోసమని మీరు ఎగ్జామినేషన్స్ని ఏం లేదు, ఒక్కసారి చూసి మీరు చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అది ఈ సబ్జెక్ట్ అయినా కూడా. సో అందుకోసం మనం ఒకసారి చూడండి, ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మంచి స్కోరింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు మాకు కష్టంగా ఉంటుంది, నేను డౌన్లోడ్ చేసుకోలేను అంటే మీరు తన్య టు గైడ్ టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ జాయిన్ అవ్వండి. బెటర్ టెలిగ్రామ్లో జాయిన్ కండి. నేను అక్కడ ఇవన్నీ డౌన్లోడ్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు మీ టెలిగ్రామ్లోకి వెళ్ళి తన్య టు గైడ్ అని సెర్చ్ చేసి అక్కడైతే జాయిన్ అవ్వండి. ఇవన్నీ పేపర్స్ అక్కడ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అసైన్మెంట్స్ అన్నమాట. వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.